హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మమ్మల్ని ఇంతగా అభిమానిస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి మీ అందరి కోసం పల్లె అమాయకత్వం పట్నంలో కోల్పోయిన ఆమె కథ పార్ట్ 8ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 8లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే ప్లీజ్ దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శృతి ఏంటి ఇంకా రావట్లేదు? అమ్ముని పిలువమందామంటే వెళ్ళిపోయాడు. నేనైతే వాళ్ళ ఇంటి వైపు వెళ్ళను. చి, ఆ వేస్ట్ గాడు ఇంట్లోనే ఉన్నాడేమో. అభి కూడా రావట్లేదేంటి ఇంకా? అభి వెళ్ళిపోయాడా ఏంటి? శృతి ఇంకా అభి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారా? ఆంటీని పిలవాలా? ప్రియా ఆంటీని? అమ్మో, ఆంటీని పిలిస్తే మళ్ళీ వాడు వస్తాడేమో సౌండ్కి. వెళ్ళిపోతాను. అరణ్య, ఏమైంది? ఇంకా రెడీ అవ్వలేదా? స్కూల్కి రావా? రానే. ఎందుకు? మా అమ్మకి జ్వరం వచ్చిందే. అమ్మకి సాయం చేయడానికి ఇంట్లోనే ఉంటున్నాను. అయ్యో, అవునా? సరే, ఈరోజు నేను ఒక్కదానే వెళ్ళాలి. తమ్ముడు ఉండమన్నా అయిపోయేది. ముందే చెప్పొచ్చు కదే. మర్చిపోయిన్నే. తమ్ముడు వెళ్ళిపోయిందా? అవును, వాళ్ళ ఫ్రెండ్ తోటి ఇప్పుడే వెళ్ళిండు. నువ్వు ఉన్నావు కదా అని నేను ఇక్కడనే ఉన్నా. వచ్చి పిలవచ్చుగానే. నీకేం చెప్పినా నేను? మీ బాబాయ్ ఉంటే నేను విలువ అని చెప్పినా కదా. అవును కదా, నేను మర్చిపోయినా. సరే వెళ్ళు మరి. అభి వెళ్ళిపోయిందా? తెలియదే, మీరిద్దరు కలిసి పోయిండ్రు అనుకున్నా. నువ్వు రాకుండా మేము ఎందుకు పోతామే? సరే మరి, ఒక 5 మినిట్స్ చూసి వెళ్ళిపోతా. మళ్ళీ మీ బాబాయ్ ఎక్కడొస్తాడో అని నాకు భయం అవుతుంది. ఉన్నాడా ఇంట్లోనే? ఉన్నాడే. మరి నువ్వు ఎట్లుంటావే ఇంట్లో? ఆయన ఉంటాడు కదా ఇంట్లోనే. మా అమ్మ నేను ఇద్దరమే ఉంటామే ఇంట్లో. మా నాన్న, బాబాయ్, నానమ్మ వెమ్లవాడ కోతారట. అవునా, మంచి పని అయింది. సరే, నేను పోతున్నానే. చాయ్ పెట్టొచ్చిన స్టవ్ మీద. సరే పో. మరి అభి ఉన్నట్టా లేనట్టా? నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి? శృతి ఏది? ఇంకా రాలేదా? అభి, ఆ, ఈరోజు శృతి రాదంట. ఎందుకు? శృతి వాళ్ళ అమ్మకి జ్వరం వచ్చిందంట. రానని చెప్పింది. శృతి వాళ్ళ అమ్మకి జ్వరం వస్తే ఏమైంది? శృతి రావచ్చు కదా. వాళ్ళ అమ్మకి సాయం చేయడానికి ఇంట్లోనే ఉంటానంది. అవునా? టైం అవుతుంది. శృతి ఒకసారి బయటకు వస్తే బాగుండు. బాయ్ చెప్పి వెళ్ళేవాడిని. ఛీ, ఈ రోజంతా ఏం బాగుండదు నాకు. క్లాస్లో శృతి లేకపోతే అసలు స్కూల్కి వెళ్ళబుద్ధి కాదు నాకు. అభి, వెళ్దామా? టైం అవుతుంది. సరే పద. కార్తిక్ ఎక్కడా? వెళ్ళిపోయాడు వాడు. నాతో ఏం మాట్లాడవా అభి? అభి, ఆ, నువ్వు శృతితోనే మాట్లాడతావు కదా, నాతో మాట్లాడవా? ఎందుకు మాట్లాడను? మాట్లాడతాను కదా. మరి ఎందుకంత సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు. శృతి రాకపోతే ఫీల్ అవుతున్నావు కదా? అదేం లేదు. నాకు తెలుసు అభి, ఏం తెలుసు? నువ్వు శృతిని లవ్ చేస్తున్నావు కదా. అవును. శృతి చెప్పిందా? నాకు తెలుసు, నీకు శృతి అంటే ఇష్టమని నాకు తెలుసు. ఎలా తెలుసు? నేను నిన్ను చూసిన ప్రతిసారి నువ్వు శృతిని చూస్తావు. శృతిని చూసిన ప్రతిసారి నీ ఫేస్లో చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. అంటే శృతిని నువ్వు లవ్ చేస్తున్నావు కదా. అవును, శృతి అంటే నాకు చాలా ఇష్టం. నువ్వెవరికి చెప్పకు. చెప్పనబి, నేనెందుకు చెప్తాను? కారుణ్య, ఉం? మరి నువ్వు నన్నెందుకు చూస్తావు ఎప్పుడు? నేను చాలాసార్లు గమనించాను. నువ్వెప్పుడు ఎందుకు నా వైపే చూస్తావు? ఎందుకంటే ఎందుకు? టైం అవుతుంది పద. ఆగు కారుణ్య, చెప్పు శృతి. నా పేరు శృతి కాదు. సారీ కారుణ్య, ఎందుకు అలా చూస్తావు నన్ను? నువ్వు రోజు శృతిని ఎందుకు చూస్తావో నేను నిన్ను అందుకే చూస్తాను. అంటే ఏంటి? అంటే ఏం లేదు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? కారుణ్య, సారీ కారుణ్య, నాకు శృతి అంటేనే చాలా ఇష్టం. నేను శృతిని తప్ప ఇంకెవరిని లవ్ చేయను.
సరే, ఏమనుకోకు. నేనేమనుకోను, నీ ఇష్టం. థ్యాంక్స్. అభి, శృతి ఈరోజు రాలేదు కదా, ఒక్కరోజు నా పక్కన కూర్చుంటావా ప్లీజ్? అభి, అలాగే కూర్చుంటాను. అటు జరుగు. కూర్చో అభి. శృతి వాళ్ళ అమ్మకి జ్వరం బాగా వచ్చిందా? నాకు తెలీదు అభి, జ్వరం వచ్చిందనైతే చెప్పింది, ఎంత వచ్చిందో నాకు తెలీదు. ఎప్పుడు చెప్పింది నీకు శృతి? ఇందాకే, మనం వచ్చే ముందు. కొంచెం ముందు వచ్చుంటే నువ్వు చూసేవాడివి. కాదు, జ్వరం ఎక్కువ ఉంటే మళ్ళీ రేపు కూడా రాదేమోనని భయంగా ఉంది. అన్ని రోజులు రాకుండా ఉండదులే, మేడం తిడుతుంది, 10th క్లాస్ కదా, రేపు వస్తుందిలే. రేపు ఖచ్చితంగా వస్తుందంటావా? వస్తుంది. శృతి హోంవర్క్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. మేడం దగ్గర పెట్టి కరెక్షన్ కూడా చేపిస్తా. ఉమ్. ఇంటికి వెళ్ళాక క్లాస్ వర్క్స్ కూడా రాసేస్తావు కదా, పెండింగ్ వర్క్ అంతా? అవును, రాసివ్వాలి. పాపం శృతి చాలా స్లోగా రాస్తుంది, అసలు ఇంట్రెస్టే పెట్టదు కదా. దానికి ఎక్కువ చదువు అంటే ఇష్టం ఉండదు. నీకు నాకన్నా 1-2 మార్కులు తక్కువ వస్తాయంతే. మరి శృతికి ఎందుకు రావట్లా? చెప్పాను కదా అభి, దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, క్లాస్ ఫస్ట్ రావాలని అనుకోదు. కానీ నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగా వింటుంది. మేడం చెప్తేనే వినదు, మైండ్ ఎక్కడో పెట్టుకుంటుంది. నేను వెళ్ళేటప్పుడు నీకు ఒక చాక్లెట్ ఇస్తాను, నువ్వు శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తావా? అమ్మో వద్దబి, కావాలంటే నువ్వే వెళ్ళి ఇచ్చిరా. శృతి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను. ఎందుకు? శృతి వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు. వస్తే చాక్లెట్ ఇచ్చి రావడానికి ఏమవుతుంది? దుబాయ్ నుంచి వాళ్ళ బాబాయ్ వచ్చాడంట, అతడి బిహేవియర్ నాకేం నచ్చలేదు. ఏమైంది? నిన్న శృతి మీ ఇంటికి వచ్చింది కదా, నేను తినేసి మళ్ళీ వచ్చాను. శృతిని పిలిస్తే వాళ్ళ బాబాయ్ వచ్చాడు. శృతి మా ఇంట్లోనే ఉంది కదా, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నాకేం తెలుసు, వెళ్ళిపోయింది అనుకున్నాను. నాకు తెలుసు, మా ఇంటికి రావాలంటే నీకు సిగ్గు కదా, శృతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తావు. అదేం కాదబి. నాకు తెలుసులే నీ గురించి, నన్ను చూస్తేనే సిగ్గుపడతావు. ఏమైంది మరి? ఏమన్నా భయపెట్టాడా? కాదు, మేడం చెప్పింది కదా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి. ఆ, ఆ అంకుల్ బ్యాడ్ టచ్ చేశాడు నన్ను. అవునా? అంతా నేను చాలా ఏడ్చాను. నాకు అసలు తెలీదు. మరి మీ మమ్మీ వాళ్ళకి చెప్పావా? చెప్పలేదు, భయమేసింది. వెంటనే పరిగెత్తుకుంటూ మా ఇంటికి వెళ్ళిపోయాను. ఎవరికి చెప్పక అభి, నీతో చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. సరే, ఇంకోసారి అటువైపు వెళ్ళకు. వెళ్ళను. మరి పాపం శృతి? వాడు ఈరోజు ఎక్కడికో వెళ్తున్నాడంట. అమ్మయ్యా. మేడం వస్తుంది. అభి రోజు ఇలాగే కూర్చుంటే ఎంత బాగుంటుందో. అభి ఎంత బాగున్నాడో. ఏదో ఇలా కూర్చున్నానే కానీ మొత్తం టెన్షన్గా ఉంది. బాడీ అంతా చెమటలు పడుతున్నాయి. సంతోషం ఎక్కువైనట్టుంది, అందుకే ఇలా అవుతుంది. ఫస్ట్ టైం అభి నా దగ్గర కూర్చున్నాడు కదా. హలో మేడం, నన్ను చూడ్డం ఆపేసి క్లాస్ విను. థ్యాంక్ యూ అభి, నా పక్కన కూర్చున్నందుకు. ఐ లవ్ యూ. కారుణ్య లవ్స్ అభినయ్. ఈ లేటో వాయనేమేటా ఇంకి అమ్మకి సాయ పోసినావే? పోస్తున్నానమ్మా. జ్వరం ఎక్కైతే ఓ గోళీ వారేసుకో. ఇంట్లో గోళీలే లేవు. ఇక గవర్నమెంట్ దవాఖాన కోతేందే, ఎన్నంటాను ఇద్దరు గోళీలు, ఏది శాతగా నీకైతే. పక్కింటి ఆమెను ఒకటి అడిగి వేసుకుంటా. ఫ్రీ ఇచ్చే గోళీలు తెచ్చుకోండు శాత కదా నీకు. ఈ బిడ్డను పంపి పోయి తీసుకొస్తుంది. దానికి ఏం తెలుసు, ఏం చేస్తుంది పోయి. అన్నీ అలవాటు చేయాలిగా, పెద్దగా అవుతుంది. చిన్న మొలికాయ అనుకుంటానవా? 10 ఏళ్ళకే పెళ్లి చేద్దరు ఇంతకుముందు. ఇప్పుడు 15 ఏళ్ళు రాలే దానికి. 14 ఏళ్ళే, 15 మొన్ననే పడ్డాయి. 15 ఏళ్ళు కూడా వెళ్ళొద్దా? ఇప్పుడే పెళ్ళైంది. ఏం కాదు, 15 పడితే చాలు. ఎల్లుడెందుకు? 16-17 ఏళ్ళకి ఇద్దరు ఊడతారు, ఎత్తుకొని తిరుగుతుంది. ఇక హాస్పిటల్లో పొంట తిరగద్ది ఇక టీకాలకు. ఇప్పటి నుంచే అలవాటు చేయి చిన్న చిన్న పనులు. కొంచెం సేపు వండమాను అమ్మను.
అన్ని పనులు నువ్వే చెయ్యు. సరే నానమ్మ. ఊడిసింది బోళ్ళు తోమింది బిడ్డ. అయ్యో చేత్తేంది ఇంత అన్నం పప్పు అండమాను. మేము వచ్చేసరికి మరి సాయంత్రం అవుతుందో మరి మధ్యాహ్నం వరకే అత్తమ్మో. అన్నీ ఫోన్ చేయమంట వచ్చే ముందు. బియ్యం కడిగి పెట్టమని దాన్ని. పప్పిని తెక్క తక్క వేయమను. చిన్న కొడుకైతే వాటి పప్పుతోటి తిననే తినడు. అప్పటి వరకు 4 ఆలుగడ్డలు ఉన్నాయి, అవి వండుతుంది. దానికి చెప్పు చేయమను, నువ్వు చెప్పినట్టు మాయేస్తుంది. మరి టాబ్లెట్స్ లేకపోతే ఎట్లనే? వదనే ఆగో నా చిన్న కొడుకు గోళీలు తెచ్చిండు. వదిన మీద పామరం వెనికి. పెద్దోనికైతే సోయా ఉంటుంది. పెళ్ళానికి జ్వరం వచ్చినా పట్టించుకోడు, ఏమొచ్చినా పట్టించుకోడు. ఇవి తీసుకోవే, మీ అమ్మను వేసుకోమాను టైం టు టైము. అనే ఈ ఎర్ర గోళీలు బలానికి. అంతా ఎట్లనో వీక్ ఉన్నావు. ఏం తింటానవో ఏం చేస్తానవో రోజుకోటి వేసుకో, అది బలం మందు. నాకు కూడా కొన్ని తెత్తేంద్రా బలం గోళీలు. మళ్ళా తెస్తే తీయే అమ్మా. గనిగానం వేసుకుంటుందా అవి? సగం ఇయ్యు. బాబాయ్ మళ్ళీ తెస్తా అంటున్నాడు కదా నానమ్మ. ఇవి అమ్మకుండని. దీనికి అవ్వ మీద ఉంటుంది కానీ నాయనమ్మ మీద ఉండనే ఉండదు. మరి వదిన కోసం అని తెస్తే నువ్వు వేసుకుంటానుడేంది? నేను మళ్ళీ తీసుకొత్తది. ఒకసారి దవాఖానలో చూయించరా నన్ను. ఏమైంది నీకు? మంచిగా పుష్టిగా ఉన్నావు, దవాఖానలో చూయించన్నట. పట్టిగానే దవాఖానలకు తీసుకుపోమంటది. పైసలు ఎన్ని నుంచి వస్తాయి? చెట్లకు గత్తని అనుకుంటుందో ఏమనుకుంటుందో. ఇప్పుడు దవాఖానకు దేనికత్తమ్మా? నీకెందుకే? కాలు చేతులు బాగా గుంజుతున్నాయి. అప్పుడప్పుడు పోవాలి దవాఖానలకు. డాక్టర్ పరీక్ష చేసి మంచి గోళీలు ఇస్తాడు. రేపు బోదాం తీయే, రేపు గుర్తు అయ్యి. గీడ కాదు, గవర్నమెంట్ దవాఖాన కాదు, ప్రైవేట్ దాంట్లోకి పట్టుకపో. గవర్నమెంట్ దానికి ఏమైంది? మంచి మంచి డాక్టర్లు ఉంటారు ఆడ. నేను గాడికి పోను. ప్రైవేట్ దాంట్లోకే పట్టుకపోరా. మంచి మంచి సూదులు ఎత్తారు. వీడికి పోతే నాకు జ్వరం తగ్గది. ప్రైవేట్ దాంట్లోనే మంచిగా ఉంటుంది. సరే పోదాం తీయే నీ అవ్వ. అన్నేడే ఇంకా రాడు. ఏమోరా అంటేనేమో టైం కేటో పోయిండు. తొందర పోదామని నేను రెడీ అయితే ఫోన్ల మీద ఫోన్లు వస్తానే నాకు. ఫోన్ అన్న వేయకపోయినవరానికి ఎప్పుడు వస్తాడట? ఇంతకుముందే వేసిన్నే. పక్కూర్లా కైకిల్ పైసలు ఇచ్చేటివి ఉన్నాయట, పట్టుకొచ్చుకుంటాను పోయిండు. రేపు పట్టుకొచ్చుకోరాకపోనా? ఇప్పుడే పో అన్న. పైసలు ఉన్నాయో లేవో అని దగ్గర. ఇక జేబులిని ఉండాలని పట్టుకొచ్చుకున్నాడేమో. నేను లేనా అవే అమ్మ, ఎట్లా చేస్తాడన్నా? నేను ఉండనే ఉంటే ఇప్పుడు పైసలు అవసరం ఏమొచ్చింది చెప్పు? నేను లేకపోతే ఒక్కడే ఉంటే నేను తీసుకుపోతే ఏమన్నా అనుకోవాలి. నేను ఉండనే ఉంటి. ఆ కైకిల్ పైసలు ఎప్పుడన్నా తెచ్చుకోరాదా? అవే పాటి రావు. 100-200 వాటి కోసం ఇప్పుడు ఆడదాకా వేయండు. అలా సైకిల్ మీద వస్తాడు. ఈ నుంచి ఆడికి పో అన్నట్టు ఎంతసేపు పడుతుంది, ఆ నుంచి ఇడికి రావన్నట్టు ఎంతసేపు పడుతుంది. ఆ బండి కొనుక్కోమంటే కొనుక్కోడు. నేను చూస్తా, సెకండ్ హ్యాండ్ బండి ఒకటి కొందాం అనుకుంటాను అన్న కోసం. పోయేలోపు కొనిచ్చే పోతా. సైకిల్ తొక్కి తొక్కి కాలు చేతులు గుంజుకపోతాయి. ఇక పని ఏం చేస్తాడు, ఏం సంపాదిస్తాడు? ఆ బండి మీద పోతే పెట్రోల్ కావద్దా? ఆ పెట్రోల్ మందం వెళ్తాయి కైకిల్ పైసలు. ఏ పాట అవుతాయి? అమ్మ నువ్వు అట్లా అనకు. బాబాయ్ నాన్నకి బండి కొనిస్తా అంటే ఎందుకు అట్లా అంటున్నావు? ఇంకేం తెలుసు బిడ్డ, పెట్రోల్కు పైసలు బాగా అవుతాయి. ఆ 100-200 కైకిల్లి దానికే పోతాయి. బండి కొనిచ్చినాక పెట్రోల్కు పైసలు పంపనా అదినే? నువ్వు చేస్తావు నెల ఇన్ని మా ఎత్తతి పెట్రోల్ కోసం. నువ్వు దేనికేం వేసినా మళ్ళా కథం చేసి కూర్చుంటాడు. ఇది పెట్రోల్ కానే చెప్తా. వదినేను అటు ఇటు ఎటన్నా తిప్పమని చెప్తా. ఇంట్లోనే కూర్చొని పిసోళ్ళు అవుతాండ్రు. ఇది కూడా పెద్దగా అయింది. దానికి అటు ఇటు తిరగబుద్ది కదా బండి మీద. అవునే తిరగబుద్ధి అవుతుంది బాబాయ్. నాకు ఇష్టం బండి అంటే. నాన్నకే లేదు, అందరికి ఉన్నది ఇక్కడ. చూడు నా పిల్ల అనబట్టే నేను కూడా ఇటుకి వచ్చినప్పుడు ఎటన్నా తిరుగుదామంటే బండి ఉంటలేదు ఏముంటలేదు. ఇక సైకిల్ మీద నేను అస్సలు పోను, నా ఇజ్జత్ పోతుంది. మరి కొనిగా నీకు వానికి వస్తుంది, ఆనికి వానికి వస్తుంది. నువ్వు ఎప్పుడో 3-4 ఏళ్ళకి ఒకసారి వస్తావు. నీకెందుకురా బండి? అయ్యో వచ్చినప్పుడు తోలకపోతే వాయే. ఇప్పుడు నిన్ను కూడా ఎటన్నా పట్టుకపోవాలంటే బండి మీద కూర్చోబెట్టుకొని పోవచ్చు. అవురా, ఆ బస్సులో ఎక్కే కంటే బండి మీద దిగచ్చు ఊరిపోతే. అగో మరి అందరికి సంబరమే ఉన్నది బండి అంటే, మళ్ళీ అద్దంటావేమే? అమ్మ చెప్పినట్టు బాబాయ్ మంచోడు. అమ్మకు మందులు తీసుకొచ్చిండు, నాన్నకు బండి కొనిస్తా అంటున్నాడు. ఎంత మంచోడు బాబాయ్. అవునే, నేను నిన్న అన్నకు 20,000 ఇచ్చిన. 5,000 ఖర్చయినాయి. ఇంకా 15,000 నువ్వే తీసుకున్నావే. నేనేడా తీసుకున్నారా? ఈయనేమో తీసుకున్నానని చెప్తాడు, ఈమెనేమో అబద్ధం ఆడుతుంది. మరిది ఏమనుకుంటాడు? వేరే పైసలు తీసుకున్నాడు ఎందుకు ఈమెకు? అయినా మావు అనుకుంటాలి సోయి. ఈ మనంగానే ఇస్తాడా? నానమ్మ అన్నీ తీసుకుంటుంది నాన్న దగ్గర నుంచి.
నాకు తెలుసు. ఒరకే పోరి, నీకేం తీటనే, నువ్వెందుకు కొడతాను? గదన్నేమంటానవే? నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు తీసుకోగా నేను చూసిన జేబులో చేతి పెట్టి కట్ట కట్ట లేపినావు. ఏగా గుట్కా ప్యాకెట్లు అయిపోయినాయి, ఒకటి తీసుకుంటా అని జేబులో చేతి పెట్టినా. ఏ చేతుకు అవి అందినాయి. మళ్ళా తాగిన మత్తులా ఏమైనా వారేసుకో జిక్క అని అక్కడ పెట్టిన. గుట్కా తింటే మంచిది కాదు, మా మేడం చెప్పింది, క్యాన్సర్ వస్తుంది. ఓ పోరి, నీ నోరు కగ్గిపెట్టా, ఎందుకు దరిద్రపు మాటలు మాట్లాడతావే? శనిమొక్క పోరు ఎక్కడి నుంచో. చిన్న పూలను ఏం తిడతానవే అమ్మా? దాని నోరు చూసినావురా, దరిద్రపు నోరుతోటి ఎట్లాంటి మాటలు మాట్లాడుతుందో. నాకు క్యాన్సర్ రావన్నని చూస్తుంది. క్యాన్సర్ వచ్చిపోతే మంచిగా ఉండనుకుంటుంది అది. అవ్వ బిడ్డల కడుపు చల్ల పడుతుంది నేను పోతే. నేను అట్లా అనలేదు. నీ బొంద అనలేదు, దొంగ ముండ. నోటికి ఏదత్తా దొరుకుతుంది. అయ్యాయి పైసలు తీసుకుంటానట, క్యాన్సర్ వస్తుందట. ఏం బాగుతానవే? నేను దియంగా నువ్వు చూసినావే పైసలు. ఏదో చిన్నపిల్ల, గామని ఎందుకు పెడుతున్నావు? ఏం చిన్నపిల్ల దాని ముండ, చిన్నపిల్ల. సమూర్తాయి 3 ఏళ్ళు అవుతుంది. పెళ్లి అయితే 2 ఉంటారా దానికి? చిన్నపిల్లనట, చిన్నపిల్ల. అది అన్నది కరెక్టేనే అమ్మా. ఎంతగా అవుతుంది దానికి తెలియదు అనుకుంటున్నావా? 10వ తరగతి బడిలా అన్ని గవ్వే చెప్తారు. గుట్కా తింటే క్యాన్సర్ వస్తుంది, మరి నోటి క్యాన్సరు. దాని మీద బొమ్మ మీద చూడలేవా నేను? నువ్వు పొట్ల మీద బొమ్మ ఉండదా? ఏమో దాన్ని తిడతానవేమే? అది నీ మంచికి చెప్తాంది. నానమ్మ ఎప్పుడు నన్ను తిడుతుంది, నేనేమన్నా నానమ్మని. మరి గాముచ్చట నాకెప్పుడెందుకే పోరి, నాకు తెలియదా? అన్నట్టే తిట్టినావంటావు. ఏడకు, పోంగ 10 రూపాయలు ఇస్తా. నేను కోడిగుడ్డు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకో. నాకేమొద్దు. నానమ్మ గట్లా అంటే అలుగుతారా అని? అలగద్దు, పెద్దోళ్ళు గట్లనే అంటారు. ఎంతసేపు చేస్తాడో ఏమో ఇడు. నేను అటు పోయి చూసేస్తా. ఫోన్ చేయరా, తొందర రమ్మను. ఆ సైకిల్ మీద ఉంటే ఫోన్ కూడా ఎత్తాడు. ఇవో ఏటన్నా బయలుదేరే ముందు ముఖమట్ల పెడితే నాకు మంచిగా అనిపించదని చెప్పిన. ఇక కొబ్బరి నూనె డబ్బా కింద 10 రూపాయలు ఉన్నాయి, తెచ్చుకోపో. కోడిగుడ్లు తెచ్చుకోపో. వినబడతలేదే నాయనమ్మ ఏమంటుందో? నాకేమొద్దు, లేకపోతే నీకేది కావాలో అది కొనుకొచ్చుకోపో. చిప్స్ బిప్స్ ఏందో తింటావు కదా పో. నాకు ఎటన్నా బయటకు పోయే ముందు అందరు నవ్వుకుంటుండాలి. మూతులు ఇట్లా ముక్కులు ఇట్లా పెడితే మంట ఉట్టుకొస్తుంది. ఏమన్నా కావాలే నాకు, అప్పుడు చెప్తా నీ సంగతి. పని కాకపోవాలే నీకుంటుంది. ఫోన్ని పోయిలా పెడితే గిట్లుండు, నవ్వకున్నా మంచిదే. మూతి ఇట్లా పెట్టుకొని కూర్చుంటుంది. బాబాయ్కి ఎప్పుడు అవసరమా అని గవన్నీ. నేనేం చెప్పినా? మీ అయ్య అన్ని ఖర్చు పెడతాడని దాచి పెడతా. అడుగు మీ అమ్మను. దానికో దీనికో అవుతాయి నీకే. అందరు నాకే అవుతాయి అంటారేంది? అవు మరి, నీ పెళ్ళి అట్టిగానే అవుతాయి అనుకుంటానవా? నేను అసలు పెళ్ళి వేసుకొని పో. ఏమన్నా అంటే అందరు పెళ్ళి పెళ్ళి అంటున్నారు. అమ్మనైతే నూతుల దూకి చచ్చిపోతా అంటుంది పెళ్ళైనాక. అవసరమే లేదు నాకు పెళ్ళి అయితే ఏమద్దు. నేను ఇట్లనే ఉంటా. ఇట్లనే ఉంటే ఓడి పడతాడు అత్తాడు నీ దగ్గరికి. రానా మంచిగుంటుందా అట్లా? గోళీలు తెచ్చినాక వేసుకోక ఏం చెప్తానవే? వాటికనే వంటావు. మేము వచ్చేసరికి తయారయ్యి ఉండు. ఇట్లనే వంటావా? ఆ పొలకి ఏం వంట చేస్తుందో ఏమో. నా చిన్న కొడుకు వచ్చినప్పుడన్నా ఇంత మంచిగా కడుపు నిండా తిండి పెట్టుండ్రి. అమ్మ గోలేసుకోవే, నీళ్ళు తెచ్చిత్తా. తేపో బిడ్డ. మళ్ళా మధ్యాహ్నం ఇంతంత తిన్నాక మళ్ళీ గోలే పోరి. మేము వచ్చేసరికి జ్వరం మొత్తం పోవాలి. దాన్ని ఎట్లా అరుచుకుంటావో చూస్తా. పెళ్లి చేసుకోను ఇంట్లోనే ఉంటా అని మాటలనుడు కాదు. ఇంట్లోండి అన్ని పనులు నేర్చుకోవాలి. వంట వేయి, కూర వేయు, ఇంటి పని వంట పని అన్నీ వేసు నేర్చుకో. అమ్మ కూసోవే. ఆడబెట్టు బిడ్డ. ఇంత చాయ్ పెట్టే. పొద్దుగాల డబ్బాలోటి తెచ్చిండు కదా, ఒకటి ఇయ్యు, చాయలో ముంచుకొని తింటా. అంత ఆకలి కాబట్టింది. మీరు పోంగ టిఫిన్ తిని పోతా అన్నారు కదా నానమ్మ. డబ్బాల రొట్టి అమ్మకద్దా? అది అన్నం తిన్నది జ్వరం వస్తే. ఒకటే ఉన్నది, దానికి ఉండని. నాకేమద్దు బిడ్డ, ఇయ్య నానమ్మకు. బాబాయ్ వచ్చినాక 50 రూపాయలు అడిగిస్తావు, మళ్ళీ కొనుక్కరా. సాయంత్రం వచ్చినాక నేను కూడా తింటా. ఇప్పుడైతే ఇంట్లో ఉన్నది పట్టుకొచ్చి ఇయ్యు. సరే, నీ దగ్గరున్న ఇయ్యొచ్చు కదా, బాబాయ్ని అడుగుడు ఎందుకు? గివే గివే తగ్గించుకో అని చెప్తానా. ఎక్కతక్క మాట్లాడకు. ఏమైనా అన్నా, ఫోన్ చేసినప్పుడల్లా అరగంట అంటున్నావు. ఇంకా అరగంటనా? ఎంతసేపటి నుంచి చూస్తానా నేను ఇడ? అమ్మనైతే తిట్టే తిడుతుంది. సైకిల్ మీద పోయి గవి తెచ్చుకోవడం అవసరం ఇప్పుడు? అమ్మని తిట్టినా నీ దగ్గర నుంచి పైసలు తీసుకున్నదట కదా. నాకు చెప్తేమో ఏది చెప్పాడు చేయడు, దయ్యం లెక్క అన్నీ దాచుకుంటాడు.
నడు తొందర. ప్రియా బాయ్, డోర్ వేసుకో. సరే సరే, మెల్లగరా. మళ్ళీ ఆయన తాగమాగం వచ్చి కాలో చెయ్యి ఎరగొట్టుకునేవు. ఏం ఆగంలేత్తి, మెల్లగానే రా. అబ్బా, దీని మొగుడు ఇప్పుడు బయటకెళ్ళిండు. దీని కొడుకు కూడా పొద్దుగాలనే బడిపోయిండు. దీని ఇంట్లో ఎవరుండరు, అత్త మామలు ఎవరు లేరు. వచ్చినప్పటి నుంచి ఎంత కావాలిగా అత్తన్న. ఇప్పుడు దొరికింది ఇది. తలుపులు కూడా వేయలేదు కదా. ఇంట్లోనైతే ఎవరు లేరు కదా. లేరు. వాడు డ్యూటీకి పోయినట్టున్నాడు మొగుడు. పోవన్నా, ఈడు అత్తాడా మళ్ళా. పోతాన్నా తలుపులు వేసుకో అన్నాడు. అంటే డ్యూటీకే పోయినట్టున్నాడు. ఆడిప్పుడే ఎందుకు అత్తాడు. పోతా, పోయి ఒక పట్టు పడతా దాన్ని. ఇది గట్టి కొరతలేదు, అమాయకంగానే ఉన్నది. వెళ్ళాదా నోరు మూత్తా. వాళ్ళకన్నా చెప్తే చంపుతా అంటే అయిపోయా. భయపడతారు గిసంటోళ్ళు. వస్తా నాగే. ఇది కదా, ఏడున్నది ఇది. పైన గిట్టున్నదా? లోపలికో అయితే చూద్దాం. అబ్బా, ఇక్కడున్నావానే ముద్దుగుమ్మ. వస్తానా. ఏంటండి ఇంకా వెళ్ళలేదా? టైం. ఒరేయ్, నువ్వా ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే వచ్చిన మేడం. మా ఆయనని పిలుస్తానుండు. ఏమండి? నీ మొగుడు అనుకున్నావానే నన్ను? నీ మొగుడు గిట్లా కూడా చేస్తాడా? మంచి రసికుడే అన్నట్టున్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీ మీద నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఎందుకు మేడం గట్లా చేస్తావు? నేను నీకోసం వస్తే పోలీస్ కంప్లైంట్ ఎందుకు చెప్పి ఇప్పుడు? మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నాడు. నేను మా ఆయనని పిలుస్తున్నాను. మీ ఆయన లేడు ప్రియా, డ్యూటీకి పోయిండు. రమ్మంటే చెప్తే నీకు కదా అవే. ఛీ, వదులు. నిన్న నువ్వు చేసిన పనికి నేను మా ఆయనకు చెప్తే అయిపోతుండే. ఇప్పటికి నువ్వు జైల్లో కూసినటోడివి. ఫోన్ దరిద్రుడు, నేను వాడి జోలికి ఎందుకు పోవడం అనుకున్నా. డైరెక్ట్ ఇంట్లోకి వేస్తావారా? నీ సంగతి చెప్తానుండు. నువ్వు చచ్చినట్టే ఇక. ప్రియా, నేను నీతోటి కొట్లాడడానికి రాలే. నువ్వు వయసులున్నావు, నేను వయసులున్నా. నీకేమన్నా కోరికలుంటే చెప్పు, నేను తీరుస్తా. నోరు ముయ్యరా దరిద్రుడా. కొత్త తీసుకొని చంపి పారేస్తా నిన్ను. నీ చేతిలో కత్తి ఉంటే ఏమందంగా ఉంటుంది చెప్పు. నేను చెప్పేది విను. నీకు ఏది కావాలంటే అది కొనుకొస్తా. మీ ఆయన లేనప్పుడు మన ఇద్దరం కలుసుకుందాం. తప్పేమున్నది చెప్పు. ఒరేయ్ నీచుడా, పరాయి స్త్రీ మీద కన్నేస్తే సస్తావురా. పురుగులు పడి చస్తావు. నీ సావు ఎట్లుంటుందో కూడా నువ్వు ఊహించలేవు. ఎంతమంది చూస్తలేవురా. ఇంకా పెళ్ళైన ఆడదాన్ని. ఛీ, సిగ్గులేనోడా. నేను మల్లికకు చెప్తానుండు నీ సంగతి. మీ అమ్మకు కూడా చెప్తాను. చెప్తే ఇంటర్ అనుకున్నావే, నమ్ముతారనుకున్నావా? నేనే చెప్తా ఇప్పుడు పోయి. ఉల్టా ఎవరు లేని టైం చూసి, వాళ్ళ ఆయన బయటకు పోయిన టైం చూసి నన్ను లోపలికి రమ్మన్నదని చెప్తా. నా చేతి పట్టుకొని గుంజుకోపోయిందని చెప్తా. ఏమంటావే? మంచిగా ఉంటుంది కదా అట్లా. మా వదినేమన్నా చిన్నదనుకున్నావా? మా అన్న సుఖపెట్టాడు. నేను వచ్చినప్పుడే మంచిగా సుఖపెడతా మా వదినేను. యాక్టు నీ బతుకు. వదిన అంటే కన్న తల్లితోటి సమానం రా. ఆమె గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? కావాలంటే మా వదినేను పోయి అడుగు. మంచిగా చూసుకుంటా నిన్ను కూడా. మీ ఇంట్లో వస్తువులు ఏం తక్కువ లేవు, బాగా బలిసిందానివే. కానీ నిన్ను చూస్తేనైతే చెక్కు చెదరకుండా ఉన్నావు. నిన్ను నీ చేతిలో కత్తి ఉంటే మంచిగా ఉండదని చెప్పినా కదా. ఇవాళ నీ పీక కొయ్యకపోతే నా పేరు ప్రియాంక కాదురా. ఓహో, ప్రియా అంటే ప్రియాంకనా? అబ్బబ్బబ్బా, ఎంత ముద్దుగున్నావే నువ్వు. నీ పేరు. నాకు పనున్నది ప్రియా, తొందర్రా. నేను ఎవరికి చెప్పా, నువ్వెవరికి చెప్పకు. వట్టిగా టైం అంతా వేస్ట్ చేయకు. ఒరేయ్, నీకు కొంచెం కూడా భయం లేదు కదరా? ఈ కత్తి చక్క నీ గొంతులో దిగకపోతే చూడు. నిన్ను చూస్తే భయం అవుతుంది అవే వరకన్నా. లటుక్క నోట్లు వేసుకోబుద్ది అవుతుంది కానీ నీ మొగుడి అని సుఖం నేను ఇస్తుందా? అరే దరిద్రుడా, ఇంకొక మాట మాట్లాడకరా నువ్వు. కొత్త దించుతున్నా. ఆహ్, ఏ ఆగు. మేడం కొరియర్, మేడం కొరియర్. ఈ కొరియర్ దరిద్రుడు ఇప్పుడే రావన్నా. దీన్ని నోరు మూద్దామంటే. హెల్ప్ హెల్ప్. హలో సార్. వచ్చింది సార్, మేడం వచ్చింది. సరే సార్. ఒకటే. బాబు ఏడేది వచ్చింది ఇది? కొంపదీసి వాళ్ళకన్నా చెప్పదు కదా.
ఈ దిక్కుమాల కొరియర్ ఇప్పుడే రావన్నా? దీనికి వార్నింగ్ ఇద్దామంటే ఎటో పోయింది. ఇది ఎవరికైనా చెప్పదు కదా. చెప్పది. ఆ మైకురాలు ఉన్నది. దీని సంగతి మళ్ళా చూడాలి. ఇది ఎవరికైనా చెప్పేలోపు సప్డేకి నుంచి పోవాలి. అమ్మా, నేను బస్ స్టాండ్ కాడ ఉంటానే, రాన్రి అన్న వచ్చినాక. ఉన్నవానే అమ్మా? సరేరా. అసలు వీడెవడు? ఎందుకు వచ్చాడు ఇక్కడికి? నా వెంట ఎందుకు పడుతున్నాడు? ఆ కొరియర్ అతను రాకపోతుంటే నా పరిస్థితి ఏమై ఉండేది? వీడి సంగతి ఇలా కాదు. అందరికీ చెప్తాను. మల్లికకి చెప్తాను, వాళ్ళ అత్తకి, మల్లిక వాళ్ళ ఆయనకి, అందరికీ చెప్తాను వీడి గురించి. వీడు నన్ను ఇలా చేశాడని. పక్కింటి వదినమ్మ కూడా చెప్తాను. అందరికీ చెప్తా వీడి గురించి. కానీ వీళ్ళందరూ నమ్ముతారా? వాడేమన్నాడు? ఉల్టా నా మీదే చెప్తానన్నాడు కదా. నేనే తప్పుగా ప్రవర్తించానని చెప్తానన్నాడు. అతన్ని నేనే పిలిచానని చెప్తానన్నాడు. ఒకవేళ నమ్మరు. ఎవరు నమ్ముతారో నమ్మరో, నా మీద నింద పడుతుందేమో. లేదు, నేను ఈ విషయం రాజుకి చెప్తాను. రాజు చూసుకుంటాడు వాడి సంగతి. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నా రాజుకి చెప్తాను. హలో రాజు. ప్రియా, కొరియర్ తీసుకున్నావా? అసలైతే రేపు రావాల్సింది. రేపు మన మ్యారేజ్ డే కదా. ఈరోజే తెచ్చాడు వేస్ట్ ఫెలో గాడు. నేను ఇంకేదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నా. కరెక్ట్ మీటింగ్ టైంకి ఫోన్ చేసిండు. ఇంకా అయిపోలే మీటింగ్. ఏంటిదిరా? రాజు, రాజు. ప్రియా, ఏ ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందో చెప్పు. రాజు, అది ఏమైంది? ఆ కొరియర్ వాడు ఏమైనా? వాడు కాదు, పక్కింటి పక్కింటి పక్కింటి? ప్రియా, ఏమైందో చెప్పు. నువ్వు వెంటనే ఇంటికి వచ్చేసేయ్. ప్రియా, ఏమైందో చెప్పు. నేను రావడానికి మినిమం ½ పడుతుంది. ఏం జరిగిందో చెప్పు. రాజు, పక్కింటికి ఎవరో కథను వచ్చాడు. ఆ, వాడు దుబాయ్ నుంచి వచ్చాడంట. మల్లిక వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తమ్ముడు. వస్తే వాడు నిన్న కూడా నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. నా మీద చేయి వేయబోయాడు. వెంటనే తప్పించుకొని లోపలికి వచ్చేసాను. నిన్న? అవును రాజు, నేను నీకు చెప్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ నేను బయటికి వెళ్ళొద్దని డిసైడ్ అయ్యాను. నిన్న నాకు చెప్తే అయిపోయేది కదా. వాడి సంగతి నేను చూసుకునేవాడిని. ఇంట్లోనే ఉన్నాను. ఏమో రాజు, వాడు నేను అలా చేయలేదని చెప్తే గొడవ అవుతుందని ఊరుకున్నాను. అయితే ఏం జరిగింది? మళ్ళీ వచ్చాడా వాడు? మళ్ళీ వచ్చి ఇంట్లోకి వచ్చాడు. నన్ను ఏదో చేయబోయాడు. ప్రియా, నువ్వేం చేస్తున్నావు? డోర్ ఎందుకు తీసావు? నిన్ను వెళ్ళింది చూసుకోలేదు. డోర్ తీసే ఉంది. వాడు ఎప్పుడు లోపలికి వచ్చాడో ఏంటో. చాలా భయం వేస్తుంది రాజు. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడా? అవును, టైంకి కొరియర్ అతను వచ్చాడు. లేకపోతే ఏం జరిగి ఉండేదో ఏంటో. గట్టిగా అరిస్తే అయిపోయేది కదా, అందరూ వచ్చేవాళ్ళు. వాడేమంటున్నాడో తెలుసా? ఎవరికైనా చెప్తే మా నింద నా మీదే వేస్తాడంట. నేనే వాడిని రమ్మన్నానని చెప్తానంటున్నాడు. మల్లిక వాళ్ళకి ఎవరికి చెప్పొద్దంటున్నాడు. నేను వస్తున్నానుండు. రాస్కెల్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. రాజు, కొరియర్ అతను రాగానే నేను ఇంటి పక్కన దాగున్నాను. వాడు వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చి డోర్ వేసుకున్నాను. భయం వేస్తుంది రాజు. నువ్వేం భయపడకు. ఫోన్ దగ్గరుంచు. పక్కింటి వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనాలా? వద్దు రాజు, వాడు ఏం చెప్తాడో ఏంటో. నీకేమైనా మెంటలా? అందరికీ తెలియాలి కదా వాడి గురించి. చెప్పొద్దంటావేంటి? నువ్వు ముందురా. నువ్వెవరికి చెప్పకు.
నువ్వు వచ్చాక ఏం చేస్తావో చెయ్యి. వాడి సంగతి నేను చెప్తానుండు. వాడి ఇంట్లోకి వెళ్ళలేదా? ఏమో రాజు, నేను చూసినప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడు. వాడి పేరేంటో తెలుసా? తెలీదు. వాడెవడన్నావు? పక్కింటి రమేష్ వాళ్ళ తమ్ముడంట. దుబాయ్ నుంచి వచ్చాడని చెప్పింది నిన్న మల్లిక. సరే, వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం భయపడకు, వస్తున్నాను. త్వరగా రా. ఉమ్. చచ్చావురా నువ్వు. రాజు వచ్చాక చెప్తాను. నా జోలికి కాదు, ఇంకే అమ్మాయి జోలికి వెళ్ళకుండా చేయమంటాను. నీచుడా, నికృష్టుడా, ఇలాంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. మల్లిక మీద కూడా నింద వేస్తున్నాడు. వదినాన్ని కూడా చూడకుండా. ఇలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు అలా విడిచిపెడతాడో. అసలు వాడిని కత్తితోటి చంపేసిన అయిపోయేది. నాలాంటి అమ్మాయిలు బలవ్వకుండా ఉండేవాళ్ళు. వాడిప్పుడు తప్పించుకున్నాడు. లేదు, రాజు వాడిని విడిచిపెట్టాడు. అబ్బా, ఇది తలుపులు వేసుకొని లోపలికి వచ్చింది కదా, తలుపులు తీసి ఉంచుతేమోనే. మళ్ళోసారి అద్దు కదా, అటు ఇటు కాకుండా వేసిపోయింది నన్ను. ఎంత మంచిగున్నావే ముద్దు పెట్టుకుంటే, సన్నగా మంచిగున్నది పట్టుకుంటే. అబ్బా, లోపలికి పోయి తలుపు పెట్టుకున్నది పీరికి మొకపుది. రేపెల్లుండి మళ్ళోసారి చూడాలి. ఆడు పోయినాక ఓ 2-3 సార్లు ట్రై చేస్తే మావాడుతుంది. సుక్కాలు చూపించి విడిచిపెట్టాలి దీనికి. నన్ను రెచ్చగొట్టి విడిచిపెట్టింది కదా, ఏం చేయాలి ఇప్పుడు? ఈ వదినకేమో జ్వరం వచ్చే. ఈ పొల్లి ఇంట్లోనే ఉన్నది కదా, కొద్దిసేపు దాని దగ్గర కూర్చుందాం.